హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ టెట్ మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, -5 మరియు +5ల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు కలవు? ఫ్రెండ్స్, -5 +5ల మధ్య ఉన్నటువంటి పూర్ణ సంఖ్యలు -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4. సో ఇక్కడ టోటల్గా 9 అయితే ఉన్నాయి. సో -5 మరియు +5ల మధ్య ఉన్నటువంటి పూర్ణ సంఖ్యల సంఖ్య ఆప్షన్ 3 9. నెక్స్ట్ 1, 6 గంటలు 2, 4, 6, 8, 10 మరియు 12 సెకండ్ల కాల వ్యవధిలో మ్రోగడం మొదలుపెట్టాయి. అవి ఏ సమయానికి ఒకేసారి కలిసి మోగుతాయి? ఫ్రెండ్స్, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం వీటికి కసాగు అనేది కనుక్కోవాలి. సో 2 3 జా 6 వస్తుంది, 4 2 జా 8 వస్తుంది. కాబట్టి 2 4 స్కిప్ చేసి రిమైనింగ్ 6, 8, 10, 12కి మనం ఎల్సిఎం అయితే కనుక్కోవచ్చు. 2 టేబుల్తో 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10, 2 6 జా 12. నెక్స్ట్ 3 టేబుల్తో 3 1 జా, నెక్స్ట్ 3 2 జా 6, నెక్స్ట్ 2 టేబుల్తో పోతే 2 2 జా 4, 5 ఉంటుంది, 2 1 జా 2. ఇక్కడ 2 5 జా 10 వస్తుంది, 10 2 జా 20, 23 జా 60, 62 జా 120 అయితే వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి గంటలన్నీ కూడా 120 సెకండ్లకు ఒకేసారి మోగుతాయి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ 1, x యూనిట్లు భుజముగా గల చతురస్రం యొక్క వైశాల్యం x యూనిట్లు భూమిగా గల త్రిభుజ వైశాల్యానికి రెట్టింపు అయిన త్రిభుజం ఎత్తు యూనిట్లలో. ఫ్రెండ్స్, చతురస్ర వైశాల్యానికి ఫార్ములా a² అంటే భుజము స్క్వేర్. ఇక్కడ భుజం x ఇచ్చారు కాబట్టి x² రాస్తాము. నెక్స్ట్ త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా హాఫ్ BH భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ భూమి అంటే b ప్లేస్లో x తీసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే త్రిభుజ వైశాల్యానికి రెట్టింపు అన్నారు కాబట్టి 2 ఇంటూ చేయాలి. సో 2 ఇంటూ హాఫ్ x ఇంటూ h. ఇక్కడ 2 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ x² ఉంది కదా, x² అంటే x ఇంటూ x అని అర్థం. సో ఇందులో ఒక x, ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక x అనేది క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ x = h అవుతుంది. సో x = h. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 x అవుతుంది. నెక్స్ట్ 1, 4 లీటర్లు 500 మిల్లీలీటర్లు డివైడెడ్ బై 4 విలువ 4 లీటర్స్ 500 మిల్లీలీటర్స్ బై 4. 4తో డివిజన్ చేస్తే 4 1 జా 4, ఇక్కడ 4 1 జా 4, పాయింట్ అలానే పెట్టుకుంటాం. 4 1 జా 4 అవుతుంది, ఇక్కడ 1 ఉంటుంది అంటే 10 అవుతుంది. 4 2 జా 8. సో 8 అంటే ఇక్కడ 2 ఉంటుంది, 4 5 జా 20 అయితే అవుతుంది. సో 1.125 అంటే 1 లీటర్ 125 మిల్లీలీటర్స్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1, M అను అక్షరాన్ని అద్దంలో నిలువుగా చూసినప్పుడు దాని ప్రతిబింబం. M అనే అక్షరాన్ని అద్దంలో నిలువుగా చూసినప్పుడు మనం అద్దంలో చూసినప్పుడు కుడి ఎడమలు అనేవి తారుమారవుతాయి. Mకి కుడి ఎడమలు తారుమారైనా కూడా సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 M. నెక్స్ట్ 1, 5, 8, 15ల యొక్క 4వ అనుపాతం. 5, 8, 15 మనకి 4వ అనుపాతం తెలియదు కాబట్టి x అనుకుంటాము. అనుపాతం కనుక్కోవాలి అంటే మనం అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధం చేయాలి. సో అంత్యముల లబ్ధం 5x = మధ్యముల లబ్ధం 5 × 15 8 × 15. సో x = 8 × 15/5 అవుతుంది. 5 1 జా 5 3 జా 15, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3 ఉంది, 8 3 జా 24. సో 4వ అనుపాతము ఆప్షన్ 4 24. నెక్స్ట్ 1, 1/1 + x⁻m + 1/1 + x⁻mని సూక్ష్మీకరించగా.
ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్ పవర్ మైనస్ ఎంని మనం 1/x పవర్ ఎంగా రాస్తాము. సో దీన్ని టోటల్గా 1/1 ప్లస్ 1/x పవర్ ఎం ప్లస్ 1/1 ప్లస్ x పవర్ ఎంగా రాస్తాం. దీన్ని మనం మరి ఏ విధంగా రాయవచ్చు అంటే x పవర్ m ఇంటూ 1 చేస్తే x పవర్ ఎంఏ వస్తుంది. సో x పవర్ m ప్లస్ 1/x పవర్ ఎంగా రాస్తాం. ఇది డివిజన్గా అంటే బైలో ఉంది కాబట్టి పైకి వచ్చినప్పుడు రివర్స్ అవుతుంది. సో x పవర్ m బై x పవర్ m ప్లస్ 1 ప్లస్ రిమైనింగ్ ఇక్కడ ఇచ్చినటువంటి 1/1 ప్లస్ x పవర్ ఎంని అలాగే రాస్తాం. ఇక్కడ కసాగు x పవర్ m ప్లస్ 1కి 1 ప్లస్ x పవర్ ఎంకి కసాగు సేమ్ వస్తుంది, అది x పవర్ m ప్లస్ 1. ఇక్కడ హారంలో ఉంది x పవర్ m ప్లస్ 1, ఇక్కడ ఉన్నది కూడా x పవర్ m ప్లస్ 1 కాబట్టి 1 టైం వెళ్తుంది. సో 1 ఇంటూ x పవర్ m చేస్తే x పవర్ ఎంఏ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ x పవర్ m కసాగ్ కూడా x పవర్ m ప్లస్ 1 కాబట్టి 1 టైం వెళ్తుంది. ఇక్కడ లవము 1 ఉంది కాబట్టి 1 ఇంటూ 1 1. సో పైన x పవర్ m ప్లస్ 1, కింద కూడా x పవర్ m ప్లస్ 1. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేటువంటి ఆన్సరు 1. సో ఇదంతా సూక్ష్మీకరిస్తే మనకు వచ్చేటువంటి ఆన్సరు 1 అవుతుంది. నెక్స్ట్ 1, ఒక వృత్త వ్యాసార్థం 50% పెంచిన దాని వైశాల్యం నందు పెరుగుదల శాతం ఎంత? ఫ్రెండ్స్ దీనికి ఫార్ములా 2x ప్లస్ x² / 100. ఇక్కడ x అంటే 50, సో 2 ఇంటూ 50 100 అవుతుంది. 100 ప్లస్ x² అంటే 50², 50² అంటే 2500/100 అవుతుంది. ఇక్కడ 100 ఇంటూ 100 10,000, 10,000కి 2500 యాడ్ చేస్తే 12,500 అవుతుంది. సో 12,500/100. 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలినది 125. సో ఒక వృత్త వ్యాసార్థము 50% పెంచితే దాని వైశాల్యం నందు పెరుగుదల శాతం ఆప్షన్ 4 125%. నెక్స్ట్ 1, క్యూబ్ రూట్ ఆఫ్ 1331 విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 11. 11 క్యూబ్ 1331. నెక్స్ట్ 1, ఒక ట్యాంకును 6 నీటి కుళాయిలు 1 గంట 20 నిమిషాలలో నింపిన 5 కుళాయిలు ఆ ట్యాంకును నింపుటకు పట్టు కాలం నిమిషాలలో. ఫ్రెండ్స్ ఇక్కడ 6 కుళాయిలు 1 గంట 20 నిమిషాలు అంటే ఇక్కడ నిమిషాలు ఇచ్చారు కాబట్టి 1 గంట 20 నిమిషాలని మనం నిమిషాల్లోకి చేంజ్ చేసుకుంటే 80 నిమిషాలు అవుతుంది. 6 కుళాయిలు 80 నిమిషాలలో నింపితే 5 కుళాయిలు అంటే ఇక్కడ కుళాయిల సంఖ్య అయితే తగ్గింది కాబట్టి నింపడానికి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో 5 కుళాయిలు నింపడానికి ఎక్కువ సమయం పడుతుంది. సో దీనికి ఫార్ములా మనం ఏం వేసుకోవచ్చు అంటే ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలింది. సో ఇక్కడ 6/5 ఇంటూ 80, 5 1 జా ఇక్కడ 5 1 జా 5, 5 6 జా 30 అవుతుంది. సో 16 ఇంటూ 6 16 6 96. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 96 minutes. 5 కుళాయిలు ఆ ట్యాంకును నింపుటకు పట్టు కాలము 96 minutes. నెక్స్ట్ 1, క్రింది వానిలో 2x + 3 = 9 దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 సమీకరణం. నెక్స్ట్ 1, x/2 - 1/4 = x/3 + 1/2ను సాధించుము. ఫ్రెండ్స్ ఇక్కడ 2కి 4కి కసాగు 4 వస్తుంది. ఇక్కడ 2 టేబుల్లో 4 అనేది 2 2 జా 4 వస్తుంది. సో 2 ఇంటూ x 2x మైనస్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, 4 1 జా 4, 1 ఇంటూ 1 1 ఈక్వల్ టు నెక్స్ట్ 3కి 2కి కసాగు 6 వస్తుంది. 3 టేబుల్లో 3 2 జా 6, ఇక్కడ 2 ఇంటూ x 2x ప్లస్ ఇక్కడ 2 ఉంది, 2 3 జా 6, 3 ఇంటూ 1 3 అవుతుంది. ఇవి రెండు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే
6 ఇంటూ 2x 12x అవుతుంది. 12x మైనస్ 6 ఈక్వల్ టు 8x ప్లస్ 12 అయితే వస్తుంది. ఇక్కడ 12x ఉంది, ఇక్కడ 8x ఉంది. ఈ 8x అనేది ఇటు సైడ్కి వచ్చినప్పుడు 12xలో నుంచి 8x పోతే మనకు 4x అయితే వస్తుంది. 4x ఈక్వల్ టు ఈ మైనస్ 6 ఇటువైపుకి వెళ్తే ప్లస్ 6, 12 ప్లస్ 6 18 అవుతుంది. మనకు కావాల్సింది 8 x కాబట్టి x ఈక్వల్ టు 18/4. 2 టేబుల్తో దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే 2 2 జా 4, 2 9 జా 18. సో 9/2 x వాల్యూ 9/2 వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 9/2 ఉన్నది ఆప్షన్ 1 కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. x ఈక్వల్ టు 9/2. నెక్స్ట్ 1, 48కి గల అన్ని ప్రధానాంకాలు రాయండి. దీనికి మనం కసాగ్ కనుక్కోవాలి. 2 2 జా 4, 2 4 జా 8 అన్ని ప్రధానాంకాలు వచ్చేలాగా చేసుకోవాలి. 2 1 జా 2, 2 2 జా 4, 2 6 జా 12, నెక్స్ట్ 2 3 జా 6. సో 2లు అనేవి 4 ఉన్నాయి కాబట్టి 2/4 ఇంటూ 3 అనేది 1 కాబట్టి 3/1 లేదా 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4, 2/4 ఇంటూ 3. నెక్స్ట్ 1, 2 ఇంటూ 3/5 ప్లస్ 1/2 ఈక్వల్ టు 2 ఇంటూ 3/5 ప్లస్ 2 ఇంటూ 1/2లో ఉన్న ధర్మం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, విభాగ న్యాయం. నెక్స్ట్ 1, ఒక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు 3 గదులు కావాలను. ఆ పాఠశాలలో 400 మంది విద్యార్థులకు కావలసిన గదులు. ఫ్రెండ్స్ 60 మంది విద్యార్థులకు 3 గదులు కావాలను. 400 మందికి అంటే ఇంకా ఎక్కువ గదులు కావాలి కాబట్టి ఇక్కడ ఎక్కువ బై తక్కువ ఇంటూ మిగిలినది వేసుకోవాలి. సో 400/60 ఇంటూ 3, 0 0 క్యాన్సిల్, 3 1 జా 3 2 జా 6, ఇక్కడ 2 1 జా 2 2 జా 4, 2 0 జా 0. సో 400 మంది విద్యార్థులకు కావలసిన గదుల సంఖ్య ఆప్షన్ 1, 20. నెక్స్ట్ 1, ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి 2:3:1 అయితే త్రిభుజంలో ఒక కోణం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కోణం తెలియదు కాబట్టి x అనుకుంటాం. ఇక్కడ కోణాల నిష్పత్తి 2x ప్లస్ 3x ప్లస్ xగా రాస్తాం. ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. సో 180 డిగ్రీస్కి మనం వీటన్నింటినీ ఈక్వల్ చేస్తే ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 6x వస్తుంది. 6x ఈక్వల్ టు 180, x ఈక్వల్ టు 180/6, 6 1 జా 6 3 జా 18, 6 0 జా 0. సో x వాల్యూ 30 డిగ్రీస్. x 30 డిగ్రీస్ అయితే ఇక్కడ మిగిలిన కోణాలన్నీ మనం ఎంత వస్తుందో చూసుకోవాలి. 2x 2 ఇంటూ 30 60 డిగ్రీస్. ఒక కోణం 60 డిగ్రీస్. 3 ఇంటూ 30 90. నెక్స్ట్ x 30. ఆ త్రిభుజంలో 3 కోణాలు 60 డిగ్రీస్, 90 డిగ్రీస్, 30 డిగ్రీస్. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 60 అనేది ఉంది ఆప్షన్ 2లో. సో ఆ త్రిభుజంలో ఒక కోణం 60 డిగ్రీస్ కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, 20 సెంటీమీటర్స్ ఇంటూ 15 సెంటీమీటర్స్ ఇంటూ 12 సెంటీమీటర్స్ కొలతలుగా గల దీర్ఘగణానికి రంగు వేయుటకు చదరపు సెంటీమీటర్కు 5 పైసలు చొప్పున అయ్యే ఖర్చు రూపాయలలో. ఫ్రెండ్స్ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది దీర్ఘగణ ఘనపరిమాణం. దీర్ఘగణ ఘనపరిమాణానికి ఫార్ములా 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. సో ఇందులో లెంత్ 20 సెంటీమీటర్స్, వెడల్పు 15 సెంటీమీటర్స్, హైట్ అనేది 12 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 ఇంటూ LB అంటే 20 ఇంటూ 15, సో 300 అవుతుంది. నెక్స్ట్ BH 15 ఇంటూ 12 180. నెక్స్ట్ HL 12 ఇంటూ 20 240. వీటన్నింటినీ యాడ్ చేస్తే 720 వస్తుంది. సో 2 ఇంటూ 720. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు
1440. సో దీర్ఘఘన ఘనపరిమాణము 1440 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ మనకి ఏమిచ్చారు, సెంటీమీటర్కు చదరపు సెంటీమీటర్కు మనకు 5 పైసలు అన్నారు కదా. సో ఇక్కడ ఇచ్చినటువంటిది మనకు ఘనపరిమాణం 1440 ఇంటూ 5 చేయాలి. సో 1440 ఇంటూ 5 చేస్తే మనకు 7200 అయితే వస్తుంది. ఇది పైసల్లో వచ్చింది. 7200 పైస వచ్చింది. ఇక్కడ మనకు రూపాయలు అన్నారు కాబట్టి 1 రూపీకి 100 పైస్ కాబట్టి బై 100 చేయాలి. 2 zeros క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేటువంటి ఆన్సరు 72 రూపీస్. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధరను కొన్న వెల కన్నా 25% అధికంగా నిర్ణయించి 12% డిస్కౌంట్ ఇచ్చిన అతనికి వచ్చు లాభ శాతం ఎంత? కొన్న వెల 100% అనుకుంటాం, తెలియదు కాబట్టి ప్రకటన వెల అనేది కొన్న వెల కంటే 25% ఎక్కువ కాబట్టి 125% అవుతుంది. డిస్కౌంట్ 12%, లాభ శాతం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు ఫార్ములా కొన్న వెల ఈక్వల్ టు ప్రకటన వెల ఇంటూ 100 - d బై 100 ప్లస్ ఎక్స్. కొన్న వెల 100 కాబట్టి 100 ఈక్వల్ టు ప్రకటన వెల 125 ఇంటూ 100 - d. 100 డిస్కౌంట్ 12% కాబట్టి 100 - 12 చేస్తే 88 వస్తుంది. సో 88 - 100 ప్లస్ ఎక్స్. మనకు కావాల్సింది 100 ప్లస్ ఎక్సే కాబట్టి ఇది ఇటు సైడ్ తీసుకొస్తే 125 ఇంటూ 80/100 అవుతుంది. 25 4 × 100, 25 5 × 125. నెక్స్ట్ 4 1 × 4, 4 2 × 8, 4 2 × 8. సో పైన 5 ఇంటూ 22. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు 110 వస్తుంది. 100 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 110, ఎక్స్ ఈక్వల్ టు 110 - 100. సో ఎక్స్ వాల్యూ 10%, లాభ శాతం 10%. నెక్స్ట్ వన్, కొన్ని రాశుల బాహుళకం ఎక్స్ దత్తాంశంలోని ప్రతి రాశి నుండి 3 తీసివేయగా వచ్చే కొత్త దత్తాంశానికి బాహుళకం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 x - 3. నెక్స్ట్ వన్, వృత్తాకార పార్క్ వ్యాసార్థం 40 మీటర్స్, దాని చుట్టూ బయట 7 మీటర్ల వెడల్పు బాట కలదు. అయితే ఆ బాట వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. ఫ్రెండ్స్ దీనికి ఫార్ములా పై ఇంటూ క్యాపిటల్ R స్క్వేర్ మైనస్ స్మాల్ r స్క్వేర్. ఇక్కడ క్యాపిటల్ R అంటే స్మాల్ r అంటే 40 మీటర్స్ అవుతుంది. క్యాపిటల్ R అంటే బాట వైశాల్యంతో కలిపి 40 + 7 47 అవుతుంది. క్యాపిటల్ R 47, స్మాల్ r 40. ఇక్కడ మనం r స్క్వేర్ మైనస్ r స్క్వేర్ అంటే ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములాని అప్లై చేస్తే క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r ఇంటూ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r అయితే అవుతుంది. ఇక్కడ పై వాల్యూ 22/7. 22/7 ఇంటూ క్యాపిటల్ R స్మాల్ r అంటే 40 47 యాడ్ చేస్తే 87 అవుతుంది. నెక్స్ట్ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r 47 - 40 7 అవుతుంది. 7 7 క్యాన్సిల్ అయిపోతే 20 × 87 మల్టిప్లై చేస్తే మనకు 1914 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, 6x + y మరియు 3x - 2yల పొడవు వెడల్పులుగా గల దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? దీర్ఘచతురస్ర చుట్టుకొలతకి ఫార్ములా 2 × l + b. సో ఇక్కడ 2 × l అంటే 6x + y ప్లస్ వెడల్పు 3x - 2y. ఇక్కడ మనం తీసుకుంటే 6x 3x 9x అవుతుంది. 2 × 9x. ఇక్కడ +y ఉంది, ఇక్కడ -2y ఉంది. సో +y - 2y -y అవుతుంది. 2yలో నుంచి y తీసేస్తే మనకు y అయితే వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. సో 2 × 9x - y. 2తో మనం మల్టిప్లై చేస్తే
2 9s are 18. 18x minus 2y అనేది ఆన్సరు. సో దీర్ఘచతురస్ర చుట్టుకొలత ఆప్షన్ 2 18x minus 2y. నెక్స్ట్ 1. 3 లేదా అంతకన్నా ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉంటే అవి 3 లేదా అంతకన్నా ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉంటే వాటిని ఆప్షన్ 2 సరేఖీయ బిందువులు అని పిలుస్తారు. నెక్స్ట్ 1. సమగణం యొక్క అంచుల సంఖ్య. సమగణానికి ఉన్నటువంటి అంచులు ఆప్షన్ 3 12. నెక్స్ట్ 1. గ్రీకుల గణన విధానం. గ్రీకుల యొక్క గణన విధానం ఆప్షన్ 2 లాజిస్టికా. నెక్స్ట్ 1. 50% మార్కులు నిర్వహించే సంగ్రహణాత్మక మదింపులో సమస్య సాధన శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 50%. నెక్స్ట్ 1. గణిత గ్రంథాలయంలో ఉండవలసిన ముఖ్య గ్రంథం ఏది? గణిత గ్రంథాలయంలో ఉండవలసిన ముఖ్య గ్రంథం ఆప్షన్ 3 గణిత డిక్షనరీ. నెక్స్ట్ 1. CCM అనగా. CCM యొక్క ఫుల్ ఫామ్ ఆప్షన్ 3 కంటెంట్ కమ్ మెథడాలజీ. నెక్స్ట్ 1. ప్రాథమిక స్థాయిలో గణిత విద్య ప్రధాన గమ్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లల ఆలోచనలను గణితీకరించడం. నెక్స్ట్ 1. ఇది సమస్య పరిష్కార పద్ధతి కాదు. ఇందులో సమస్య పరిష్కార పద్ధతి కానిది ఆప్షన్ 4 జామితీయ పద్ధతి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.